చాలా రోజుల తర్వాత విజయశాంతి గారు మళ్ళీ వచ్చి పోలీస్ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చూసుకుంటూ ఉంటే ఇంకా యాక్టింగ్ అది చెప్పలేదు. ఆమెని ఇది వరకు అంటే కర్తవ్యం ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అంటే విజయశాంతి గారు ఇప్పటిదాకా పోలీస్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు అంటే మళ్ళీ పాత సినిమాలు మళ్ళీ చూసినట్టే నాకైతే అనిపించింది. ఇంకా అదే కాకుండా ఇంకా విజయశాంతి గారిని పోలీస్ క్యారెక్టర్లు చూసి 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 విజయశాంతి గారు ఏ క్యారెక్టర్ చేసినా అది పోలీస్ క్యారెక్టరా అని ఫిక్స్ అయిపోతాం కరెక్ట్గా. అంటే ఈ రోజుకి ట్రెండ్ తగ్గట్టు అంటూ విజయశాంతి గారిని తోడుకొచ్చి కరెక్ట్గా చేశారన్నమాట. అది నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. దగ్గర దగ్గర విజయశాంతి గారు 3 years 4 years అయింది మన తెలుగులోకి వచ్చేసి. ఆవిడ పొలిటికల్లోనే ఉంది అనమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించిన తర్వాత ఎలా అనిపించింది? ఆవిడ లుక్ ఎలా అనిపించింది? అప్పుడు యంగ్గా ఉండింది కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? అది అదే యాక్టివ్గా ఉంది, అదే గ్రేసు, అదే మాస్ అనటం, అదే స్టైలు. అబ్బా అబ్బా ఎక్కడ తగ్గల. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు నేను 1వ తరగతి 2వ తరగతి టైంలో అనమాట. నేను 1వ తరగతి 2వ తరగతి టైంలో చూసా. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు అలా కనిపించింది అనమాట. అంటే ఆమెను చూసి నేను చిన్నపిల్లడిని అయిపోయానా లేదా ఆమె కానీ పెద్ద అయిపోయింది నాకేం అర్థం అవట్లే. అంటే అటువంటి పరిస్థితి అనమాట ఇప్పుడు. అంటే విజయశాంతి గారిని చూసి, కానీ విజయశాంతి గారిని చాలా రోజుల తర్వాత చూడడం మాత్రం నాకైతే చాలా ఆనందంగా అవుతుంది. దేనికంటే ఆమె అదే స్పీడ్ని ఎక్కడ తక్కువ, అదే స్టైల్ కానీ అదే యాక్టింగ్ కానీ అంటే అదే సేమ్. పైగా కాస్త ఇప్పుడు విజయశాంతి గారిని చూస్తే ఆమెకు 50 ఏళ్ళు అన్నట్టు లేదనమాట. ఆమెకు ఒక 20 years ఒక 30 years అన్నట్టుగా ఉంది. అది మాత్రం నాకు చాలా ఆనందం ఉంది, అది మాత్రం చాలా బాగుంది అనమాట. కళ్యాణ్ రామ్ గారు లుక్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, దీంట్లో ఎలా అనిపించింది ఏంటండి? కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కానీ లుక్ కానీ అబ్బా అబ్బా అసలు చెప్పలే. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి గురించి మొదటి నుంచి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఏ పాత్ర ఇచ్చినా అతను ఏం చేసినా సరే హైలైట్ అది. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ గారిని చూడడం నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే పైగా విజయశాంతి గారితో పైగా అమ్మ అంటున్నాడు, అక్క అంటున్నాడు, ఆ కాళ్ళ మీద పడుతున్నాడు. కరెక్టే, ఒక తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అన్నమాట. అది చాలా బాగుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు? వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చూడడానికి ఎంత బాగుందంటే వీళ్ళు నిజంగానే తల్లి బిడ్డల అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. జనాలు కూడా అంతే, అరే వాళ్ళు నిజంగానే అమ్మ కొడుకు లాగే మాట్లాడుకుంటున్నారు బయట కూడా ఫంక్షన్లో. పైగా సినిమాల్లో కూడా అదే ఉంది. అంటే సినిమాల్లో ఎలా ఉందో రియాలిటీలో కూడా అలా ఉంది అని చాలామంది జనాలు అనుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నా. అది చాలా బాగుంది. దీంట్లో టీజర్లో చూస్తే విజయశాంతి గారికి ఏదో ఒక డ్రీమ్లో ఒక డ్రీమ్ వస్తుంటది అనమాట, ఏదో గుర్తు వస్తుంటది, ఫ్లాష్ బ్యాక్. అవును మేడం, అవును. అది చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే విజయశాంతి గారికి సపరేట్గా ఒక స్టోరీ అనమాట. ఒక గంట పెట్టి ఆమెని ఈ సినిమాలో సపరేట్గా స్టోరీని పెట్టి తీసారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సినిమా మీద కాస్త ఏముంటుందని అదే ఆ ఇంట్రెస్ట్, జనాలకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, చూడాలనే తపన ఉంటుంది. ఒకవేళ 1000 రూపాయలు 10,000 పోతే పోయింది, సినిమా థియేటర్కి చూడాలి అని జనాలకి అనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఏమి చేస్తున్నారు. కాబట్టి అనిపిస్తే ఇంకా మంచిదే. ఎందుకంటే సినిమా బాగా ఆడుతుంది, సినిమా పరిశ్రమ బాగుపడుతుంది, సినిమా వాళ్ళు బతుకుతారు. నెక్స్ట్ అండ్ బీజిఎం కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, టోటల్గా మీకు స్క్రీన్ ఎలా అనిపించింది? బీజిఎం కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ లుక్స్ కానీ అబ్బా బాబా మామూలుగా అయితే లేవు. అసలు చెప్పడానికి ఏముండవు, ఇంకా అన్నీ బాగుంటాయి. అంటే ఈ సినిమాల్లో మైనస్లు ఏం లేవు, అన్ని ప్లస్లే. ఒకవేళ ప్లస్లు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మైనస్ అయిపోతే మనమేం చేయలేము మళ్ళీ. అది కూడా ఉంది మేడం. అయితే సినిమా అయితే బాగా తీయాలా, కానీ చాలామందికి ఏంటంటే విజయశాంతి గారు వచ్చి యాక్ట్ చేయడం చాలా బాగుంది. జనాలు అయితే పోతారులేండి, చూస్తారు వెళ్ళి. కానీ సినిమా బాగుంటేనే ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరు వచ్చి చూడాలన్నా సరే సినిమా బాగుంటేనే పోతారు. అనిపించింది మేడం, అనిపించింది. చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్. ఎంత బాగుందంటే టీజరు అసలు చెప్పడానికి మాటలే రావట్లే నాకు, నా వల్ల కావట్లేదే చెప్తామంటే. అంత బాగుంది అని అర్థం, అంత బాగుంది అర్థం. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు వచ్చారు. అంటే ఆవిడని కావచ్చు, రామ్ గారిని కావచ్చు, ఇద్దరిని కాంబినేషన్లో చూడడానికైనా వస్తారంటారా? వస్తారు మేడం, దేనికి రారు, జనాలు వస్తారు. కానీ సినిమా బాగుండాలి. అయితే సినిమా బాగలేకుండా ఎట్ట పడితే అటు తీసేసి రండి రండి అంటారు, రారు ఎవరు. బాగుంటేనే పోతారు, చూస్తారు అంతే. అవును మేడం. ఇంకా ఈ సినిమా రేపో మాపు రాబోతుందంట. ఎప్పుడు మేడం? నెక్స్ట్ మంత్ రాబోతుందంట. నాకు చాలా ఆనందం ఉంది. మళ్ళీ విజయశాంతి గారిని మళ్ళీ థియేటర్లో చూడడం నాకు చాలా ఆనందం ఉంది. థియేటర్ కాదులేండి, ఎలాగో టీవీలో చూస్తాం డైలీ, ఫోన్లో టీవీలో. కానీ థియేటర్లు పైగా ఇంత గ్యాప్ ఇచ్చి
మొన్న సరిలేరు నీకు ఎవరు ఇచ్చింది మేడం. ఆ తర్వాత ఈ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తుంది కాబట్టి ఈ సినిమాతో అన్న ఆమె మళ్ళీ చెయ్యాలని, మళ్ళీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వర అందరితో చెయ్యాలని, ఆమె మళ్ళీ మొదట్లాగా హీరోయిన్ అవ్వాలని, ఆమె మళ్ళీ ఎన్నెన్నో రియల్ లైఫ్లో కూడా ఎన్నెన్నో క్యారెక్టర్లు, ఎన్నెన్నో పాత్రలు, ఎన్నెన్నో పదవులు చేయాలని నేను మనసారా కోరుకున్నాను. నేను చాలా ఆనందపడుతున్నా. మరి మూవీ ఎంత స్కోర్ చేయొచ్చు అంటారు? అంటే స్కోర్ అంటే మేడం ఏంది, ఎలా ఆడుతుంది అంటారు? బాగా ఆడుతుంది మేడం. చెప్పాను కదా, అదే నేను మొదటి నుంచి చెప్పింది అదే. బాగా తీస్తే అదే సినిమాకి డబ్బులు ఎంత వస్తాయని, దాని బడ్జెట్ ఎంతో దానికి అంతకే పైగా ఏంటంటే అది సరే సరే వస్తున్నా. ఈ సినిమా బాగుంటే ఒక 500 కోట్లు కూడా రావచ్చేమని చెప్పలేము, కానీ బాగుండాలి. మళ్ళీ జనం చూడాలి. జనం చూడాలంటే ఏం చేయాలి, బాగా తీయాలి. బాగా తీయకుండా అయితే సినిమాకి డబ్బులు రావు మళ్ళీ. అది నాకు దానికి ఏం సంబంధం లేక అంతే మేడం. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విజయశాంతి అంటే నాకు చాలా అభిమానం అండి. ముక్కు సూటితనం, ఎవరికి భయపడంతనం. మొన్న తర్వాత లంచగొండితనం లేదు ఆమె దగ్గర, స్వార్థం లేదు. ఏదైనా ఉంటే కడుపులో ఏం పెట్టుకోకుండా పైకి మాట అనేయడమే. అలాంటి ఆమెకి మనకి మొన్న పదవి వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత చాలా సంతోషించిన వాళ్ళు నేను కూడా ఒకండి. ఎందుకంటే అలాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలండి. కొద్దిగా కోపంగా ఉంటారు అంతే తప్ప మనసు మాత్రం విన్న. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయి. వాళ్ళకైనా పదవులు ఉంటే కొంచెం మంచి చేయొచ్చు. కాబట్టి ఆమె సినిమాలో చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా కళ్యాణ్ రామ్ గారు మరో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. ఆవిడ ఐపీఎస్ క్యారెక్టర్ లో చేశారు. అవును. అది ఎలా అనిపించింది ఆ క్యారెక్టరైజేషన్? ఇది వరకు కూడా యాక్షన్ సన్నివేశాలలో కనిపించారు ఆవిడ. ఆమె ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతారు. మహా అద్భుతంగా చేస్తుంది. చూడండి, ఆ సినిమాలో ఉంటుంది ఆమె పాత్ర మరో చరిత్రే, ఇంకేం లేదు. చాలా ఈ 4-5 సంవత్సరాల తర్వాత వస్తున్నట్టున్నారు అంతే కదా. చేశారు. అలాంటి వాళ్ళు రావాలండి. అది అంత మంచి యాక్టర్స్. అప్పట్లో సూపర్ స్టార్ ఆమె. ఆ సూపర్ స్టార్కి మనం ఏమన్నా పేరు పెట్టగలుగుతామా? ఆమె అద్భుతమైన నటన, ఆమె మంచితనం, మానవత్వం ఉన్న మనిషి. కళ్యాణ్ రామ్ గారి గురించి ఏం చెప్తారు? దీంట్లో ఎలా అనిపించారు ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎలా అనిపించింది, ఆయన లుక్ కావచ్చు? కళ్యాణ్ రామ్ గారిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ ఇంత మంచోడా ఇతను, ఇంత మంచోడా. అసలు ఎలాంటి గర్వం కానీ, ఎన్టీ రామారావు గారు మనవున్నాను కానీ సినిమా షూటింగ్లో చూస్తుంటాను నేను. అప్పుడు మేము కూడా సినిమా వాళ్ళమే. అసలు ఎంత గౌరవం, ఎంత మర్యాద, వాళ్ళ నాన్నగారు నేర్పిన సంస్కారం ఎవ్వరికి లేదు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఉన్నది కొంతమందికి, వాళ్ళందరూ ఎత్తు ఉండదు. కానీ ఈయన సంస్కారం ఎంత చిన్నోడైనా సార్ సార్ అంటారు. అంత గొప్ప మనిషి, అంత మంచి ఇట్లున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనవుడు. ఆయన మామూలు మంచోడు కాదు. కాబట్టి ఆ మంచితనానికే ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమాలో బీజిఎం కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, ఎలా అనిపించాయి సార్? కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఎలివేషన్స్, బీజిఎంస్ మామూలుగా ఉంటాయమ్మా. దాని గురించి ఏం చెప్తాం? బూస్ బంప్సే ఒకటి గుండె దడ అయిపోతుంది. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా మీకు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం కదా మనం చూడడం, కళ్యాణ్ రామ్ గారు అండ్ జయంతి గారు. చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇద్దరు మంచి నటులు, మంచితనానికి మారుపేరు ఇద్దరు కూడా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళని నేను పొగడాలని ఏం పొగట్లా, నాకేం వస్తుందని పొగట్లా. నిజంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని ఊహిస్తున్నాను. సినిమా చూడాలి కదా. మరి ఎంత స్కోర్ చేయొచ్చు అంటారు సార్ యాజ్ పర్ టీజర్? నేను 100కి 100 ఇచ్చేస్తాను. వాళ్ళ వెనకలో ఉన్న మంచితనాన్ని చూస్తుంటా నేను. ఫస్ట్ సినిమా కంటే కూడా ఈ ఆర్టిస్టులు గొప్పతనం కంటే, గొప్పగా నటించే దానికంటే కూడా ఆ వ్యక్తులు మంచితనాన్ని చూస్తుంటాను. వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.